మన డక్అవుట్ అనే నూనె మందును గత వారం రోజుల క్రితము మన మల్లికార్జున రెడ్డి గారు మందల నాగేశ్వరరావు గారు ఇద్దరు వాడారండి. అది ఎలా పనిచేసిందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? మల్లికార్జున. చెప్పండి, ఏ ఊరండి? దొండపాడు అండి మాది. మీ పేరు సార్? నాగేశ్వరరావు మందాల. ఏం కొట్టారు సార్? ఫస్ట్లో కుబేరా మందు కొట్టినాం. నూనె మందు కొట్టినాం. అది బాగానే ఉంది. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ డకౌట్ కొట్టినాం. డకౌట్ అని నూనె మందు కొట్టారు. డకౌట్ అని నూనె మందు కొడితే అంత పత్తి చేను బాగానే ఉంది. మన వానలకు దెబ్బతినున్న దాంట్లో ఇప్పుడు బాగా గ్రోతింగ్ కానీ గోడలు కానీ బాగా వచ్చినాయి. రౌండ్ మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ కొడదామని చూస్తున్నాం మేము. ఎన్ని రోజులు అవుతుందండి కొట్టి? 15 రోజుల వ్యవధిలో బాగా కొట్టినాం ఒకసారి. ఇప్పుడు మొన్న డకౌట్ కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి? 6వ తారీఖు కొట్టినాం. ఇవాళకి వచ్చేసి వారం అవుతుంది. ఇప్పుడు చూస్తే బాగానే ఉంది. మళ్ళీ ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ ఒకసారి ఇంకొక రౌండ్ కొడదామని చూస్తాను. అదే అప్పుడు దోమ కానీ నల్లి అప్పుడు బాగుంది. ఇప్పుడు కొద్దిగా కంట్రోల్ అయింది. పూత వస్తుందండి? పూత బాగానే వచ్చింది. మొన్న రాలటం కానీ ఏమైనా ఉందండి? మనం కొట్టినాకైతే రాలటం లేదు. అంతకుముందు వానలకు బాగా రాలిపోయింది. ఇప్పుడు బాగానే మళ్ళీ వచ్చిన కూడా అంతా నిలబడింది. ప్రస్తుతం పై భాగంలో వచ్చే మంచి నిలబడింది. అంత బాగుంది అన్నమాట. అదే అండి, మన నాగేశ్వరరావు గారు ఏమని చెప్తున్నారంటే, మేము కొట్టక ముందు వర్షానికి పత్తి మొత్తము దెబ్బతిని దోమ అటాక్ అధికంగా ఉంది. తెల్లదోమ, పచ్చదోమ, తర్వాత ఆకు కింద నల్లి విపరీతంగా ఉందన్నారు. కొట్టిన తర్వాత ఇవాళకి 6వ రోజు చూస్తుంటే చాలా నీట్గా తెల్లదోమ, పచ్చదోమ కంట్రోల్ అయ్యి నల్లి కూడా కంట్రోల్ అయిందండి. కొత్త బ్రాంచెస్ వచ్చి మళ్ళీ పూత యథాస్థితిగా గతము ఏదైతే కోల్పోయినామో వర్షానికి మళ్ళీ పూత కూడా బాగా వస్తుందండి. వచ్చిన పూత కూడా ఒక్క పూత కూడా డ్రాప్ లేకుండా ఉంది. వారు కూడా గతంలో కుబేరా అనే నూనె మందు ఒకసారి కొట్టారు. ఇప్పటికి రెండోసారి డక్అవుట్ అయ్యే కొట్టారు. వేసి 2 నెలలు దాటిందండి. 70 రోజులు అవుతున్నా 2 సార్లు మన నూనె మందు వాడారు. చాలా బాగుందని వాళ్ళు చెప్తున్నారు. తోటి రైతులకు మీరేమని చెప్తున్నారని? వాడుకోమంటున్నారా మందుని? వాడుకోవచ్చండి. మందు మటుకు నెంబర్ 1 ఉంది, బాగుంది, వాడుకోవచ్చు. ఏ రైతైనా వాడుకోవచ్చు. పచ్చేలకు కానీ మిరదాట్లకు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది.